అమరావతి సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అమరావతి నుంచి మద్దూరు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అమరావతి సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అమరావతి నుంచి మద్దూరు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే ఈ అమరావతికి సంబంధించిన సభ ఏదైతే ఈ సభకు మాత్రం పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు. వీళ్ళందరూ వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు పెద్ద ఎత్తున కూడా ఒకేసారి రావడంతో మాత్రం అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జాము ఏర్పడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అమరావతి నుంచి మద్దూరు వస్తున్నటువంటి ఈ వరకు కూడా ప్రజెంట్ అయితే మాత్రం మద్దూరు నుంచి ఇక అమరావతికి సంబంధించి సభ వేదిక వచ్చేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో 3 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ అయితే మాత్రం పూర్తిగా కూడా జామ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రజెంట్ అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో మాత్రం తలమునకలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఇక నేషనల్ హైవే విషయానికి వచ్చినట్లయితే నేషనల్ హైవేకి సంబంధించి 9వ నెంబరు జాతీయ రహదారి విజయవాడకు సంబంధించి గుంటూరు టు విజయవాడ ఉన్నటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో అక్కడ టోల్ గేట్ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జాము అయినట్లుగా కూడా కనపడుతుంది. ఒకేసారిగా కూడా పెద్ద ఎత్తున అక్కడికి ఈ పెద్ద సంఖ్యలో ఇవి వాహనాలన్నీ రావటం, వచ్చిన తర్వాత టోల్ ప్లాజాకి సంబంధించి టోల్ ఫీ కట్టేటువంటి సందర్భంలో అక్కడ టోకెన్స్ ఇచ్చేటువంటి సందర్భంలో మాత్రం పెద్ద ఎత్తున అక్కడైతే మాత్రం వాహనాలన్నీ కూడా అక్కడే జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా కూడా అక్కడైతే మాత్రం ఈరోజు టోల్ ఫ్రీ ఉంటుందేమో, టోల్ ప్లాజా దగ్గర ఫ్రీగా ఉంటుందేమో అని అందరూ భావించారు. కానీ టోల్ ప్లాజా వద్ద యాజ్ యూజువల్గా కూడా దీనికి సంబంధించి ఫీజు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం అక్కడైతే మాత్రం అది వాహనాలు మితిమీరిన సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా 1 by 1గా కూడా అక్కడ టోల్ ఫ్రీ కలెక్ట్ చేస్తూ పంపిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం అక్కడ ఒక్కసారిగా కూడా రద్దీ ఏర్పడి పెద్ద ఎత్తున కూడా కిలోమీటర్ల మేర మాత్రం ట్రాఫిక్ అయితే మాత్రం జామ్ అయినట్లుగా కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ట్రాఫిక్ సంబంధించి క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒకేసారిగా అన్ని ప్రాంతాల నుంచి మొత్తం 170 నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నీ కూడా ఈ ఏ రూట్స్ ఉన్నాయో ఆ రూట్లోంచి వస్తున్న సందర్భంలో అటుకుండా పశ్చిమ బైపాస్ దగ్గర నుంచి కృష్ణా, అదేవిధంగా ఏలూరు నుంచి వస్తున్నటువంటి ఈ రూట్స్ ఏదైతే ఉందో కొత్తగా ఏర్పాటు చేసిన రూట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా ఉంది. టోటల్గా కూడా అమరావతి సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాలో మాత్రం ట్రాఫిక్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా జామ్ అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. పోలీసులు మాత్రం వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేసే పనులు మాత్రం తలమునకలైనట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, మొత్తానికంటే సభాస్థలికి అంటే ప్రధాని ఎన్ని గంటలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క ప్రజలకి అభివాదం చేసుకుంటూ ఆయన పైలాన్ని ఎప్పుడు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఏదైతే రవి ఈ సభా వేదికకి మరొక పావు గంటలో అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో మాత్రం హోమ్ మినిస్టర్ అనిత, అదేవిధంగా కూడా ఈ మిగిలిన మంత్రులు, ఇక దీనికి సంబంధించి ఎవరైతే స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రధానికి అయితే స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లోనే వాయుసేనకు సంబంధించినటువంటి విమానంలో ఆయన అయితే మాత్రం ఇక్కడ అమరావతి ప్రాంతంలో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి ఆయన రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అక్కడ ఆయన్ని మాత్రం అక్కడ రిసీవ్ చేసుకునేందుకు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇంకొక పావు గంటలో మాత్రం ఆయన పీఎం అయితే మాత్రం ఆ సభాస్థలికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన చేసే ప్రసంగం మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఎప్పుడైతే అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
రాజధానికి అభివృద్ధి కోసం ఏపీ డెవలప్మెంట్ కోసం ఆయన అయితే చాలా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా వివిధ ఏదైతే విదేశీ బ్యాంకుల నుంచి కూడా రుణాన్ని గ్రాంట్ని కూడా ఇప్పించినటువంటి పరిస్థితుల్లో ఆయన ఈరోజు పునర్నిర్మాణానికి అంటే 2015లో ఈ అమరావతిని మొట్టమొదటిసారిగా కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఈ అమరావతి అయితే మాత్రం పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం అమరావతి పనులు వేగవంతంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసే ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఏవైనా వరాల జల్లు కురిపిస్తాడనే దాని మీద మాత్రం సర్వత్రా కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ మరి రవికృష్ణ, ఒక 15 నిమిషాల్లో మాత్రం ఆయన సభాస్థలికి చేరుకుంటారు. రైట్ రవికృష్ణ, అంటే ముఖ్యమంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. తర్వాత మళ్ళీ ఆయన అంటే ఇంత భారీ జనం మధ్య ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అంటే జన సమీకరణ విషయంలో అవ్వచ్చు, లేకపోతే 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రతిష్టాత్మక తీసుకుంది. ఒక పక్క అంటే ప్రధాని సభలో ఏ విధంగా అంటే ప్రజలపై వరాలు జల్లు కురిపిస్తారు, ముఖ్యంగా అమరావతికి నిధుల విషయంలో ఏ విధంగా ప్రధాని స్పందిస్తారనేది విషయాలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే ప్రధానంగా కూడా ఏదైతే అమరావతి రాజధానికి అభివృద్ధికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచి అయితే మాత్రం పూర్తిగా కూడా సహకారం అందించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమరావతి రాజధానిలోనే ఏర్పాటు చేసే ప్రక్రియ అయితే వేగవంతమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. అంటే ఏదైతే ఉమ్మడి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అభ్యర్థులు అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి ఈ ప్రధాని రావటం జరిగింది. అలాగే ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ సీఎం అలాగే డిప్యూటీ సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి ప్రధాని రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ అయితే చాలా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు కేవలం కూడా ఇది అక్కడ జరిగినటువంటి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన సభలో అయితే ఆయన పాల్గొన్నాడు. అప్పుడు పెద్దగా కూడా ఆయన మీద ఫోకస్ లేదు. ఒక వైసీపీ పోయింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి ఒక పిన్ పాయింట్ తప్పించి మిగతాదైతే లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ మాత్రం ఖచ్చితంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ తాయిలాలుకి ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేంద్రంలో మైనారిటీగా ఉన్నటువంటి ఈ ఏదైతే బీజేపీ ఉందో బీజేపీకి ఫుల్ స్ట్రెంత్ సపోర్ట్గా కూడా టీడీపీకి సంబంధించిన ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి అలాగే అమరావతి నిర్మాణానికి పునర్వికాసానికి ఇక అదేవిధంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పరిశ్రమలు వచ్చేందుకు కూడా పూర్తిగా కూడా కేంద్రం సహకరిస్తుందని అందరైతే భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా అమరావతి పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున కూడా నిధులు అయితే కేటాయించారు. కాకపోతే మాత్రం ఎస్టిమేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఆ ఎస్టిమేషన్ పెరిగిన అనుగుణంగా ప్రజల్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్కి అనుగుణంగా కూడా నరేంద్ర మోడీ అయితే మాత్రం మరోసారి అంటే ఈరోజు ప్రత్యేకంగా కూడా ఆయన అయితే మాత్రం రాష్ట్రం మీద వరాల జల్లు కురిపిస్తాడు. ప్రధానంగా కూడా ఈ ప్రాంతాల్లో ఏపీలో వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉద్యోగ కల్పన జరగడంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కూడా ఈసారి మాత్రం ఈరోజు జరిగే సభ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం వరాల జల్లు కురిపిస్తాడని మాత్రం ప్రజలైతే మాత్రం చర్చించుకున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కేవలం ఒక బ్యాంకుల నుంచి ఈ రుణాలను ఇప్పించడం కాదు, గ్రాంట్ రూపాన్ని ఇప్పిస్తే బెటర్గా ఉంటుందని మాత్రం చాలామంది ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రవికృష్ణ, అంటే మండు టెండర్ను సైతం కూడా ప్రజలు లెక్క చేయకుండా సభాస్థలికి వస్తున్నారు. దాదాపు అంటే ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేసింది వాళ్ళకి? అంటే యాక్చువల్గా ఇది ఏప్రిల్ మాసం అనేటప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎండలు అనేవి విపరీతంగా కూడా ఉంటాయి. తీవ్రమైనటువంటి ఎండ వేడిమి అలాగే వడగాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని కూడా లెక్క చేయకుండా ప్రజలైతే మాత్రం వచ్చారు. కేవలం సమీకరణ అంటే కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే చాలామంది ప్రజలు మాత్రం వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. సమీకరణ అంటే
బలవంతంగా వాళ్ళకి తాయిలాలిచ్చి తెప్పించేదాన్ని సమీకరణ అంటారు. కానీ ఎవరికి వాళ్ళు బస్సు ఉంటే పిలవకుండానే ఎక్కి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ప్రజలు ఎవరికి కూడా ఎండవేడిమి నుంచి ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అలాగే వాటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డీహైడ్రేషన్తో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పూర్తిగా కూడా అక్కడైతే మాత్రం అవసరమైనటువంటి పానీయాలను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా కొన్ని అవసరమైనటువంటి అరటిపండుల్ని, యాపిల్స్ని కూడా అందించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ఎవరికైనా డీహైడ్రేషన్స్తో కానీ లేకపోతే వడదెబ్బ మూలాన కానీ, అంటే ఈ అసలు గుంటూరు ఏరియా అంటేనే విపరీతమైన ఎండవేడిమి, ఉక్కపోత, వెచ్చటి గాళ్ళు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగనే ఉంది. అయినప్పటికీ కూడా లోపలికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా కూడా అక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏసీ స్ప్లింటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బయట ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైన మేరకు మాత్రం చాలా చోట్ల టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మజ్జిగ ప్యాకెట్లని, అదేవిధంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లని, వాటర్ ప్యాకెట్లని ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు, ఎండవేడిమికి ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా కూడా వడదెబ్బకి గురి కాకూడదని సీఎం అయితే మాత్రం ప్రత్యేకంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ మాత్రం వాళ్ళకైతే మాత్రం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమరావతి రీలాంచ్ ఏదైతే ఉందో దాని పండగ వాతావరణం మధ్య ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనుకోవచ్చా? తప్పనిసరిగా, ఎందుకంటే మనం పొద్దున ఈ రాజధానిలో ఉన్న రైతులతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి మేము ఒక పండగ అంటే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందా, రేపేం జరుగుతుందా, రేపు మా మీద ఎటువంటి కేసులు పనాయిస్తారా అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో తాము ఈ 5 సంవత్సరాలు కాలం గడిపామని, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు నుంచి కొద్దిగా స్వేచ్ఛావాయులు పీల్చుకున్నాం, ఇక్కడ ఖచ్చితంగా కూడా అమరావతిని డెవలప్ చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం అయితే తమకు కుదిరింది అని వాళ్ళైతే ప్రత్యేకంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నది ఒకటే, తాము ఏదైతే న్యాయస్థానం టు దేవస్థానం అంటూ, అదేవిధంగా కూడా అమరావతి టు అరసవెల్లి అంటూ పాదయాత్రలు చేసినటువంటి సందర్భంలో మాకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక రకాలుగా కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది. ఈ పాదయాత్రలు చేసేటువంటి సందర్భంలో అనేక రకాలుగా కూడా తమ మీద రూమర్లు అయితే వ్యాపింపచేశారు. కానీ మేమైతే మాత్రం ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని భూములు అమ్మలేదు. కేవలం అక్కడ రాజధాని డెవలప్ అవుతుంది, 75% భూమిని ప్రభుత్వానికి ఇచ్చి మిగతా 25% భూమిని తాము తీసుకున్నాము అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం బలంగా ప్రజల్లోకి తీసుకోగలిగాము. తీసుకువెళ్ళగలగడం వల్లనే ప్రజలందరూ మమ్మల్ని నమ్మారు, చంద్రబాబుని నమ్మారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మాత్రం వాళ్ళు గెలిపించారు, వాళ్ళకి సదా రుణపడి ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ప్రజలు కూడా ఏంటంటే, ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైతే ఉందంటే కేవలం ఏపీనే అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యం. అప్పుడు మొట్టమొదట అమరావతినే రాజధానిగా ప్రకటించినప్పటికీ తర్వాత వచ్చినటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో 3 రాజధానులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో అగమ్యగోచరమైనటువంటి స్థితిలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం మొక్కవాని ధైర్యంతో మాత్రం వాళ్ళైతే ఉద్యమించారని చెప్పుకోవచ్చు. 2000 రోజుల పాటు కూడా వాళ్ళు అయితే దీక్షలు కొనసాగించారు, వాళ్ళ మీద అనేక కేసులు కూడా పెట్టారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనుకంజ అయితే వేయకుండా కూడా ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే తమకి ఏదైతే అమరావతిని గత ప్రభుత్వం ఏదైతే చెప్పి రాజధాని ప్రాంతం కోసం తీసుకుంటే తమ భూముల్లో రాజధాని నిర్మించాలనేటువంటి గట్టి పోరాటమే చేశారు. అటువంటి సందర్భంలో అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటించడము, రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో మాత్రం తమకైతే మాత్రం ఇప్పుడే నిజమైనటువంటి పండగ వాతావరణం నెలకొన్నట్టు వాళ్ళు చెప్పారు. అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రజలను కనుక చూసుకున్నట్లయితే మాత్రం గత ప్రభుత్వంలో కన్నా కూడా ఈ ప్రభుత్వంలో అయితే రాష్ట్రం ఖచ్చితంగా కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రజలందరికీ మాత్రం ఇప్పుడు ఏదైతే అమరావతి రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందో, పునఃప్రారంభం అనేది జరుగుతుందో, ఇది మాత్రం ఒక ఖచ్చితంగా కూడా ఏపీ ప్రజలకు మాత్రం ఒక పండగ వాతావరణంలోనే
మాత్రమే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, మొత్తానికి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే అమరావతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మరోపక్క ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా అంటే ఎంతమంది అతిరథులు మహారథులు ఈ యొక్క సభావేదికకి ఆసీనులు అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే యాక్చువల్గా కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విజయం సాధించిన దాంట్లో ప్రధాన భూమికి మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యమయ్యి అసలు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి పూర్తిగా కూడా ఆయన మద్దతు ఇచ్చి అండగా నిలబడిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్లో మాత్రం ఫుల్ జోషు వచ్చింది, ధైర్యం వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని నమ్మారు కనుకనే అన్ని చోట్ల కూడా ఆ కేడర్కి సంబంధించి పూర్తిగా కూడా ఓట్లు వేసిన సందర్భంలో మొత్తానికి 175 స్థానాలకి 162 స్థానాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. 164 వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇందాక మనం అమరావతి రైతులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు, నిర్వీర్యమైపోయినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ నిర్వీర్యమైపోయినటువంటి సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ రావటం మూలానే ఇక్కడైతే మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా కూడా తామైతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తాడు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికీ కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా 14 మందిని మాత్రమే పైకి అలౌ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని వస్తే ఆయన కూడా అలౌ చేస్తారని అయితే మాత్రం భావిస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకి ఈ పిఎంకి సంబంధించినటువంటి ఏదైతే వాయుసేన హెలికాప్టర్లో ఇప్పుడే ఆయన అయితే మాత్రం సభాస్థలికి చేరుకున్నాడు. రవికృష్ణ, అంటే మొత్తానికి ఒక పక్క జనసేన సైనికులు, మరో పక్క టీడీపీ కార్యకర్తలు, మరో పక్క బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యంగా చాలామంది కూడా అంటే వాళ్ళకి తరలించడమా, లేకపోతే ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడమా, లేకపోతే సొంతంగా వ్యక్తిగతంగా హాజరవుతున్నారా పక్కన పెడితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరావతి పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి నేపథ్యంలో అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు దాదాపు 33,000 ఎకరాలు భూములు ఇచ్చారు. ఆ రైతుల యొక్క ఆనందం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం ఈరోజు అమరావతి రైతులను కలవడం జరిగింది. కలిసి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో మాత్రం వాళ్ళు పూర్తిగా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మాత్రం తమకు పండగలంటే తెలియనటువంటి పరిస్థితుల్లో జీవించాము, రేపేం జరుగుతుంది అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఈరోజు నైట్ అసలు ఒక మహిళా రైతు అయితే చెప్పినటువంటి అంశాలు కనుక విన్నట్లయితే మాత్రం చాలా అందరికీ కూడా బాధ కలిగేటువంటి విషయం అయితే కనపడుతుంది. ఎంత అవమానించినప్పటికీ కూడా రాత్రి వచ్చిన తర్వాత రాత్రికి భోజనం చేయాలి అని అనిపించకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా చేసేవాళ్ళం. ఎందుకంటే రేపు మళ్ళీ కనుక భోజనం చేయకపోతే ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరాలు ఏవైతే ఉన్నాయో దానికి వెళ్ళి కూర్చోలేము, అక్కడ కార్యక్రమాలను చేయలేమనే ఉద్దేశంతోనే ఇక అన్ని బాధల్ని దిగమంగి చాలా బాధాయుక్తమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ ఉద్యమం చేశామని వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనపడింది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా గత ప్రభుత్వం అయితే మాత్రం ప్రధానంగా ఒక కులాన్ని అంటగట్టి అమరావతిని ధ్వంసం చేసిందని వాళ్ళైతే చెప్పారు. అమరావతి ప్రజా రాజధాని, అన్ని కులాల వాళ్ళకి కూడా సమాన అవకాశాలు, సమాన భూములు ఉన్నటువంటి ప్రాంతం అని అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.